అందరికీ నమస్కారం. మీరు చూస్తుంది భరత్ రవివేడ్ యూట్యూబ్ ఛానల్. నా పేరు భరత్ కుమార్. ప్రస్తుతం మనం ఏంటంటే ఈ మ్యాంగో ముచ్చట గురించి చెప్పే ప్రయత్నం చేద్దాము. అందులో భాగంగా మనం ఏంటంటే ఎపిసోడ్ 6 ఇది. ఎపిసోడ్ 6లో ఏంటంటే ప్రధానంగా ఏంటంటే ఈ పూతల మీద పూత దశలో ఉన్నాం. కంప్లీట్గా పూత దశలో ఉన్నాము. పూతల మీద ఏంటంటే మందులు కొట్టొద్దు, కానీ మందులు కొట్టే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే తీవ్రత ఎక్కువ ఉన్నాయి కాబట్టి, ప్రాబ్లమ్స్ ఎక్కువైనాయి కాబట్టి పిందె గడతలేని ప్రధాన సమస్య ఒకటి. రెండోది ఏంటంటే ఈ దోమ అనేది ఎక్కువ వస్తుంది. రెండు మూడోది వాటర్ మేనేజ్మెంట్. ఈ మూడు టాపిక్ గురించి ఈ వీడియోలో పూర్తిగా చెప్పే ప్రయత్నం చేద్దాం. దానికంటే ముందు మన ఛానల్ను మొదటిగా చూసుకునే వారు ఎవరైనా ఉంటే తప్పకుండా మన ఛానల్ని చూసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఓకేనా? ఈ ప్రస్తుత ఉన్న పరిస్థితులు ఏంటంటే మనం ఇది ఫిబ్రవరి ఫస్ట్లో ఉన్నాము. సో ప్రధానంగా ఏంటంటే పిందె గడతలేని సమస్య ప్రధానంగా ఉంది. దానికి ప్రధాన రీజన్ అని చెప్పేసి అనుకున్నప్పుడు రెండు అని చెప్పుకోవచ్చు. ఒకటేమో ట్రిప్స్ అండ్ తేనె మంచు అనే తీవ్రత ఎక్కువ ఉంది. రెండోది వచ్చేసి ఈ క్లైమేట్ అప్ అండ్ డౌన్స్ బాగా అయిపోతున్నాయి. మబ్బులు కానీ నైట్ టెంపరేచర్ మొత్తం డౌన్ అవ్వడం కానీ డే లైఫ్ స్టైల్కి మళ్ళీ పెరగడం కానీ తర్వాత మధ్య మధ్యలో మబ్బులు పడి మళ్ళీ డౌన్ అవ్వడం కానీ రకరకాల కారణాలతోటి ఈ పిందె కట్టడం అనేది ప్రధాన సమస్యగా మారింది. దాంతోపాటు ఏంటంటే ఈ మధ్య ఈ 1 వీక్ 10 డేస్ నుంచి ఏంటంటే నికుడు పురుగు అనే ప్రధాన సమస్య వచ్చింది. చాలామంది ఏంటంటే పురుగు లేదనుకుంటున్నారు. అంటే ఇంతకు ముందు లేకుండే ఓ 10-15 రోజులు బ్యాక్ వెళ్ళినప్పుడు ఏంటంటే మనకు పూతలు పెద్దగా పురుగు అనిపించేది కాదు. కానీ ఎప్పుడైతే ఈ మబ్బులు పడ్డాయో దగ్గర దగ్గర ఏంటంటే ప్రతి తోటలో ఏంటంటే ఈ నికుడు అనేది ఎక్కువగా అనిపిస్తున్నది. సో దయచేసి ప్రతి రైతు కూడా ఇవన్నీ గమనించుకోవాలా. ట్రిప్స్ అనేది ఇంటర్నల్గా బయట కనబడదు. అది ఫోన్ మీద దులిపినా కానీ లేకుంటే వైట్ పేపర్ మీద దులిపినా కానీ గమనించినట్లయితే మీకు కొంచెం బెటర్గా కనిపించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఈ ట్రిప్స్ అనేవి నానాటికి బాగా పెరిగిపోతున్నాయి. ట్రిప్స్ ఉన్నప్పుడు ఏంటంటే తోటలో రెండు రకాల సమస్యలు వస్తాయి. ప్రధానంగా ఏంటంటే పూత దశ నుంచి పిందెగట్ట దశలో ఏంటంటే పాలినేషన్ అంటే పిందె కట్టనివ్వదు. ఒకవేళ చిన్న చిన్న పిందెలు అయినప్పటికీ కూడా ఈ తేనె మంచు ట్రిప్స్ ఏంటంటే రసం పీల్చుట్లు ఏంటంటే ఆ పిందెలన్నీ నల్లబడి మొత్తం అవసిపోతున్నాయి. లేదంటే మరకచ్చి కంప్లీట్గా ఏంటంటే నల్లగా మారిపోతున్నాయి. సో ఇది ప్రధానంగా ఉంది కాబట్టి ఇలాంటి టైంలో మనం ఏం కొట్టుకుంటే బాగుంటుంది అనుకున్నప్పుడు ఈ మనం 500 లీటర్ నీటికి ఎప్పుడైనా 500 లీటర్ నీటికి చెప్తుంటాము. 500 లీటర్ నీటికి మనము పోలీస్ టెక్నిక్ లైక్ ఇమిడా 40 పిప్రోనిల్ 40 మన 150 గ్రాములు లైక్ మార్కెట్లో దొరికే బ్రాండ్ పోలీస్ ఉంటుంది. అది ఒక 150 గ్రాములు. దీంతో పాటు ఈ నికుడు పురుగు అనేది చాలామంది తెలియస్తలేదు. పురుగు కూడా చాలా ఉధృత బాగా పెరిగిపోతుంది. ఆ పురుగు కూడా ఈ టైంలో ఏంటంటే ఇమామిక్టిన్ బంద్ చేయడం దొరుకుతుంది. ఒక నీటి మన 500 లీటర్కి ఒక పావు కిలో. దాంతోపాటు మనం ప్రతిసారి చెప్తుంటాను ఈ పూత నుంచి పిందెగట్టే దశ మధ్యలో గ్యాప్లో రెడీమేడ్ ఫుడ్ దొరికేదన్న మార్కెట్లో ది బెస్ట్ బ్రాండ్ మెరీనో ఉంటుంది సీవిడ్. ఈ 500 లీటర్ నీటికి ఇది ఒక లీటర్. ఈ టైంలో ఇది కొట్టగలిగితే చాలా బెటర్. మార్కెట్లో ఎన్నో రకాలు ఉన్నప్పటికీ కూడా ఈ మంది ఎందుకు పదే చెప్తున్నానంటే ఇది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. మొక్కకు కావాల్సిన పోషకాలు అన్నీ కూడా సహసిద్ధంగా ఉంటాయి. అలాగే రెడీమేడ్ ఆ దశలో ఏ దశలో ఏం కావాలన్నది ఈ ఫార్ములా కొట్టినప్పుడు ఏంటంటే ఆటోమేటిక్గా దొరుకుతాయి మొక్కకి. ఆ దశలో ఏంటంటే పుంజగట్టడానికి చాలా ఆస్కారం ఉంటుంది. సో మనం డోసు ఏంటంటే 500 లీటర్ ఇంటికి ఈ ఇమిడా ఫిప్రోనిల్ 150 గ్రాములు, అలాగే ఇమామిక్టిన్ బెంజోయేట్ ఒక పావు కిలో, అలాగే మెరీనో లీటర్ 500 లీటర్కి మీరు పిచికారీ చేయండి. పిచికారీ చేసే టైం కూడా ఎట్లా కొట్టాలనుకుంటున్నాను ఏంటంటే మరీ ఫోర్స్తో కాకుండా నేరుగా పూత మీద పడకుండా ఏంటంటే కొంచెం ఫాగులక పడే విధంగా, లేకుంటే పైకి వెళ్ళి యూటర్న్ తీసుకుని డౌన్ ఇట్లా పడే విధంగా పిచికారీ తీసుకున్నట్టయితే చాలా బెటర్. ఈ మందులు పుత్తచ్చులు కొట్టే నాజిల్ కూడా చాలా చేంజ్ ఉంటాయి. అది ఫాగులక చిన్న ఫ్లవర్ బడుపులా ఉంటుంది. అది ఏంటంటే స్ట్రీట్గా పోకుండా ఏంటంటే ఫాగులక బయటకు వస్తుంది. అది వేగంగా ఏంటంటే నేరుగా తలగకుండా ఏంటంటే ఇట్లా లైట్గా పడుతుంటుంది. కాబట్టి ఆ రకంగా కూడా ఏంటంటే ఓర్సు ధైర్యంలో డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఈ పిచికారీ చేసే దశలో కూడా ఇలాంటి చిన్న చిన్న టిప్స్ మనము దగ్గరుండి కుట్టించుకో ప్రయత్నం చేసుకోవాలి. దాంతోపాటు ఏంటంటే ఈ దోమ అనుకున్నారు కదా, దోమ ప్రధానంగా ఏంటంటే గడ్డి దోమ అనేది ఈ మధ్యకాలంలో పెరిగిపోయింది. ఆ గడ్డి దోమ వల్ల ఏంటంటే పెద్దగా నష్టం జరగదు. అలాగని ప్రతి రైతు కూడా దానికి దృష్టి పెట్టుకొని సమస్య లేకున్నప్పుడు ఏంటంటే నేను చెప్పిన ట్రిప్స్ కానీ తేనె మంచు కానీ ఇవి లేని దశలో కూడా కొంతమంది ఏంటంటే దోమ ఉందనే పిచికారీ చేస్తున్నారు. అలా కొట్టాల్సిన అవసరం లేదు. ఈ కొట్టే మందులతో అది కూడా కంట్రోల్ ఉంటుంది. ఒకవేళ ఉన్నప్పటికీ కూడా దాన్ని మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఓకేనా? దానికి బదులుగా న్యాచురల్గా మీరు దాన్ని కంట్రోల్ చేసుకోవాలనుకుంటే మ్యాజిక్ ట్రాప్స్ అని దొరుకుతాయి ఎరిస్ కంపెనీ. అవి మ్యాజిక్ ట్రాప్స్ ఎకరానికి 8 నుంచి 10 మీ తోటలలో మీరు పెట్టుకోగలిగితే ఖచ్చితంగా దాని ఆ జిగురట్టలకి ఏంటంటే ఎల్లో వైట్ బ్లూ అనే స్టిక్స్ ఉంటాయి. గమ్ స్టిక్స్ అంటారు అవి కూడా మనకు అక్కడక్కడ మనము ఈ అంటుగా తరాలు కట్టిస్తే ఏంటంటే అవి ఈ దోమ అనేది బాగా కంట్రోల్ చేసుకోవచ్చు. ట్రిప్స్ తేనె మంచి వచ్చిన అవశేషాలు కూడా దాన్ని కత్తుకొని కొంతమేరకు ఇది తగ్గించుకునే ఆస్కారం ఉంటుంది. అలాగే ఈ వాటర్ మినిమం స్ట్రక్చర్లకి మనం ఏంటంటే వాటర్ ఇప్పటివరకు ఇవ్వకని చెప్పాము, ఇచ్చినా కానీ పలకతలు ఇవ్వమని చెప్పాము. ఇప్పుడు ఏంటంటే ఫిబ్రవరి మొదటి వీక్లో ఉన్న ఫస్ట్ డే సెకండ్ డే ఇట్లా ఉన్నాం కాబట్టి, మొదటి దశలో ఉన్నాం కాబట్టి ఫస్ట్ వీక్లో ఈ దశలో ఏంటంటే వాటర్ ఇచ్చే ప్రయత్నం చేయండి ప్రతి రైతు కూడా. ఒకవేళ ఇవ్వాలనుకున్న వాళ్ళు కూడా ఈ 3 to 4 అవర్స్ పలకతల్లి ఇవ్వండి. ఇప్పటి వరకు మనం నవంబర్ మధ్యకాలం లాస్ట్ బాగా వర్షం పడి ఆగిపోయినప్పటికీ అప్పటి నుండి మనం ఇప్పుడు ఫిబ్రవరి మొదట్లో ఉన్నాం కాబట్టి దగ్గర దగ్గర నవంబరు, డిసెంబర్, జనవరి, ఇది ఫిబ్రవరి మంత్కి వచ్చిన దగ్గర దగ్గర 2.5-3 మంత్స్ మనకు వాటర్ ఇవ్వలేదు. కాబట్టి అప్పుడు ఇవ్వని వాటర్ ఎట్ ఏ టైం ఒకసారి కూడా ఫుల్గా వాటర్ ఇస్తే కూడా ఏంటంటే మొక్క ఒత్తిడి గురవుతుంది. చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఇదే
ఉండి ఉండి ఒకసారి వాటర్ ఇస్తే ఒత్తిడి గురై ఆ దశలో పూతున్నా కాతున్నా పిందున్నా ఏదైనా రాలే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. సో ఆ దృష్టిలో పెట్టుకొని ఏంటంటే పలకతల్లు ఇవ్వండి, వాటర్ ఇవ్వండి ప్రతి రైతు కూడా. ఇచ్చినా కానీ పలకతల్లు ఇవ్వండి. తక్కువ తక్కువ తల్లు మీరు కొంచెం గ్యాప్ తీసుకొని ఇస్తూ ఉండండి. కొంచెం పిందె ఏంటంటే నేరుగా సైజ్ ఈ టైల్ వచ్చినప్పుడు ఏంటంటే వీక్లీ వన్స్కి వెళ్ళిన ఇబ్బంది లేదు. సో ఈ దశలో ఏంటంటే కట్టినప్పుడు కూడా చిన్న చిన్న పలకతల్లు ఇచ్చుకుంటా కొంచెం గ్యాప్ అనేది ఇచ్చుకుంటా కట్టు ప్రయత్నం చేయండి. సో ఈ దశలో ఈ రకంగా చేసుకున్నట్టయితే చాలా బెటర్. ఈ రకంగా చేసుకునే ప్రయత్నం చేయండి. ఈ దశలో ఏంటంటే చాలామందికి ఈ సమస్యలు ఎక్కువ ఉన్నాయి. ప్రతి రైతు ఈ దశని మీరు కాపాడుకునేది. ఇప్పటివరకు చేసింది వేరు, తర్వాత చేసేది వేరు. కానీ ఈ దశని ఇంపార్టెంట్ కాబట్టి ఈ దశలో మీరు తప్పకుండా ఈ సంరక్షణ చర్యలు తప్పకుండా చేసుకొని మీ తోటలో ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని ఈ రకంగా మందులు కొట్టుకొని నివారించుకొని మంచిగా దిగుబడి తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము మా ఛానల్ నుంచి. అంటే ఇదేనే కాదు, ఏ పంట అయినా మనం రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తాం ఖచ్చితంగా. ఓకేనా? మా వీడియో నచ్చినట్టు ఒక లైక్ చేయండి, తోటి రైతుకు ఉపయోగపడితే షేర్ చేయండి, తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి. సదా మీ సేవలు భరత్ రైతు యూట్యూబ్ ఛానల్. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అందరికీ నమస్కారం.